సర్కార్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్లైన్ విధించారు. నెల రోజుల్లో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. నిధులు ఇవ్వకపోతే హైదరాబాద్ లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిపి పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి గ్రామాలకు నిధులు వచ్చేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు కలిసి రావాలని కోరారు. ఆయన రాష్ట్రంలో గెలిచిన సర్పంచ్లు అందరినీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ సర్పంచ్లను గెలిపించిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు సంజయ్. గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను కేంద్ర మంత్రి సన్మానించారు. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకన్నా? కానీ మీ గ్రామంలో ఇంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ గ్రామానికే పరిమితం కాదు, మళ్ళీ చెప్తున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరికీ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. నాకు ఎంపీ నిధులు ఉంటాయి, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మీ అందరికి తప్పకుండా ఈ 106 గ్రామాలను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మిగతా కూడా ఇస్తాం. మనం ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకన్నా? కానీ మీ గ్రామంలో ఇంతో